మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్, కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం, కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి. ఇంకా ఒక 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు, కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం. అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి. నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతాం జరిగింది. ఇప్పటికీ 50% భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం. డైకన్, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అది దాదాపు 80% వెళ్ళే దానికి ఆస్కారం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్, ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎకరం 5 లక్షలకి ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేశాము. ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు వచ్చేగల అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం. డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఆర్సిలర్ మిత్తల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. గూగుల్, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అక్కడ బిల్డ్ చేస్తున్నాం. టీసీఎస్, కాగ్నిసెంట్, ఎక్సెంచర్, అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపురే, సత్వ, రహేజాస్తో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సంస్థలు, ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి. 100 కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్, హౌసింగ్, కెమెరా మాడ్యూల్, లెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే అంతా 100 కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. హారిజాంటల్ వచ్చేగల స్కిల్ డెవలప్మెంట్, నా హెచ్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, ఎక్విప్మెంట్ టెస్టింగ్, మన బ్లూ స్టార్ లీడర్షిప్తో కలిసి అదే డిస్కస్ చేశాం. వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి, సర్టిఫికేషన్కి. ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, ఇదే ఎకో సిస్టంలో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఆటోమోటివ్ ఒక జోన్, డ్రోన్ సిటీ కర్నూలు అట్లా ఒక జోన్లో. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అడుగులేస్తాం జరుగుతుంది.